పొలంబాట పట్టిన బీఆర్ఎస్ ఎండిన పంటలే పట్టుగా కాంగ్రెస్ సర్కార్ని టార్గెట్ చేస్తోంది. బీఆర్ఎస్ పాలన వల్లే కరువు అంటూ కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. కరెంటు కోతలు మొదలు కట్ డ్రాయర్ల దాకా ప్రతి అంశంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య డైలాగ్ వార్ దద్దరిల్లుతోంది. చెడ్డీ గ్యాంగ్ అనే పాయింట్ ఇప్పుడు హాట్ టాపిక్గా రీసౌండ్ ఇస్తోంది. మీరు 6 గ్యారెంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు, కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా. ఏమడిగాడు కేసీఆర్? నువ్వు ఓట్ల ముంగట 500 బోనస్ ఇస్తా అన్నావు. నీ 6 గ్యారంటీల్లో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినవు. యాసంగి వడ్లు వచ్చినాయి, గా వడ్లకు బోనస్ ఇవ్వమంటే నువ్వు మాట్లాడే భాష గదా అని నేను చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. భాష కాదు కదా, పనితనంతో ప్రజల మెప్పు పొందు. చెడ్డీ గ్యాంగ్ అంటే రాత్రి పూట చెడ్డీలు వేసుకొని దొంగతనాలు చేస్తారు. మీ పరిస్థితి ఎట్లుందంటే నువ్వు నీ బామ్మర్ది కేటీఆర్, ఇక కవిత, కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన చెడ్డీ గ్యాంగ్ లీడరు, మీరు సభ్యులు ఆ దళంలా. మీరు నిట్ట నిలువున ప్రజలను డే లైట్ రాబరీ చేసినట్టుగా పగటిపూట దొంగతనాలు చేస్తున్నారు. మీరు చేసుకుంటా చోరు ఉల్టా కొత్త వరకు దాటే అన్నట్టుగా మీరు దొంగతనాలు చేసి మా ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని చెడ్డీ గ్యాంగ్ అని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.